మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆయన బంధువు కల్లం నరసింహారెడ్డి ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాడారం తుర్కపల్లిలో తన 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానని రిజిస్ట్రేషన్ చేయించుకుని మొత్తం డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన చెప్తున్నారు. మొత్తం కొంటానని నమ్మించి తర్వాత 8 కోట్లు మాత్రమే ఇచ్చి 9 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 14 ఎకరాలకు మల్లారెడ్డి దారి లేకుండా చేశాడని చెప్పారు. తనకు మల్లారెడ్డి ఇంకా 14 కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బంధువు అని నమ్మిన పాపానికి ప్రజలను మోసం చేసినట్టే తనను కూడా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని, ప్రభుత్వం తనకి ఈ విషయంలో సహకరించాలని కల్లం నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. రెడ్డి 88 సంవత్సరాలు నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చిరుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్ లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్ లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవ లేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమనంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు. నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా